ఉగ్రవాది దేశానికి శత్రువు మాత్రమే కాదు, ఇస్లాంకు ద్రోహి. దేశాన్ని చెడగొట్టేవాడు మన మతాన్ని కూడా చెడగొడతాడు. యువతను తప్పుదోవ పట్టించేవారు శైతాన్ యొక్క ఏజెంట్లు. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉగ్రవాదం వల్ల ముస్లింలే ఎక్కువ బాధపడుతున్నారు. ప్రతి అటాక్ తర్వాత నింద మనకే, అవమానం మనకే. అందుకే మనమే ముందుకు రావాలి, మనమే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఉగ్రవాదం ఇస్లాం కాదు, అమాయకుల రక్తం కార్చేవాడు అసలు ముస్లిమే కాదు. ఈ సమయంలో మీ గొంతు అత్యవసరం. మస్జిదులలో, మదర్సాలలో, ఇస్లామిక్ సెంటర్లలో స్పష్టంగా చెప్పండి, ఇలాంటి పనులు చేసేవారు ముస్లింలు కాదు, దేశద్రోహులు మాకు సోదరులు కాదు. ఉగ్రవాదం ముస్లింలను వెనక్కు లాగుతుంది. మన దేశం సురక్షితమైతేనే మన ఈమాన్ సురక్షితం, మన భవిష్యత్తు సురక్షితం. ఉగ్రవాదులకు సపోర్ట్గా మాట్లాడేవాడు కూడా ఉగ్రవాదియే. ఉగ్రవాదులు చనిపోతే ఎవరు వెళ్ళకండి, వారి శవాలను ఖబరస్థాన్కు రానియకండి, వారికి న్యాయ సహాయం కూడా చేయకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఎక్కడైనా దౌర్జన్యం కనిపిస్తే చేతితో ఆపండి, చేతితో కాకపోతే నోటితో ఆపండి, నోటితో కాకపోతే హృదయంలో ద్వేషించండి. దౌర్జన్యాన్ని తప్పకుండా అడ్డుకోవడం ఈమాన్లో భాగం. దేశ రక్షణ అంటే మత రక్షణ, దేశ భద్రత అంటే కుటుంబ భద్రత, దేశం అభివృద్ధి అంటే మన భవిష్యత్తు అభివృద్ధి. ఈ ఉద్యమంలో మత పెద్దలు, యువత, మహిళలు, నాయకులు అందరూ చేరాలి. అన్ని జమాతులు ఒకటిగా నిలబడితేనే మన సమాజం మీద ఉన్న చెడు భావం పోతుంది. ఎక్కడో ఫలస్తీన్లో దౌర్జన్యం జరిగితే మనం అంతా కలిసి నిలబడ్డాం. అయితే మన దేశంలో ఉగ్రదాడుల్లో చనిపోయిన అమాయకులకు ఎందుకు అండగా నిలబడకూడదు? వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయండి, వారికి మేము ఉన్నామనే భరోసాని ఇవ్వండి. అదే నిజమైన మానవత్వం, అదే ఇస్లాం. మన సమాజంలో ఈ చైతన్యం పెరిగితే యువత ఉగ్రవాదం వైపు వెళ్ళరు. ముస్లిం సమాజం మీద ఈ ప్రపంచానికి ఉన్న చెడు భావం కూడా పోతుంది, మన సమాజానికి గౌరవం కూడా వస్తుంది. ఈ రోజు ఈ ర్యాలీ ద్వారా మనం వాగ్దానం చేద్దాం, మన సమాజంలో ఉగ్రవాదానికి జీరో టాలరెన్స్. ఇస్లాం శాంతి, ఉగ్రవాదం మనకు శత్రువు. దేశ రక్షణ మన ఈమాన్ రక్షణ. రేపు శుక్రవారం జుమా నమాజ్ అనంతరం ప్రతి మసీదు ముందు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, అలాగే ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు సానుభూతిగా శాంతియుత ర్యాలీ నిర్వహించండి. ఆ ర్యాలీ ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోండి. ఇస్లాం శాంతికి ప్రతీక, ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకం. ఈ సందేశం ప్రపంచానికి వినిపిద్దాం. జై హింద్.